గోస్ట్ నా శలానికి అంటాల్సిందే. అవును మటనేనండి. నల్లి గోస్ట్ నేను చెప్పినట్టు చేపించుకో అని మా ఆయనకి ఎవరో చెప్పారంటండి. ఒకటే నస నాచదంటారా? నడండి నల్లి గోస్ట్ లో నిమగ్నం అయిపోదాం. రోట్లో చెక్క, లవంగం, ఇలాచి, ధనియాలు, జీలకర్ర వేసుకుని దంచేసుకున్నాక 3 నల్లీలతో పాటు మూలుగులు కూడా శుభ్రం చేసేసుకుని అర కేజీ కీమాను కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోండి. రెండిట్లో కూడా కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాతో పాటు దంచి పెట్టుకున్న మసాలా, ఇంకా గరం మసాలా, నెయ్యి కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని అరగంట మ్యారినేట్ చేసుకున్నాక మాత్రమే స్టవ్ మీద పెట్టుకుని కొంచెం నూనెసి 5 నిమిషాల పాటు వేపేసుకున్నాక ములిగేంత వరకు నీళ్లు పోసుకుని 8 కూదలెట్టించండి. ఇంకో గిన్నెలో నూనెసి మ్యారినేట్ చేసుకున్న కీమాన్ వేసుకుని 5 నిమిషాల పాటు వేపేసుకున్నాక నీళ్లు పోసుకుని పావుగంట పాటు మెత్తగా ఉడికించేసుకున్నాక టమాటా పేస్ట్, జీడిపప్పులు వేసుకుని కలిపేసుకుని మరో 5 నిమిషాలు మగ్గబెట్టండి. తర్వాత మెత్తగా ఉడికిపోయిన నల్లిని తీసుకెళ్లి ఇంకో గిన్నెలో నూనెసి అందులో జస్ట్ 5 నిమిషాల పాటు ఇలా ముదురు ముక్కుపొడి రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక పక్కన పెట్టేసి కుక్కర్ లో ఉడికిపోయిన చిన్న మూలికలను తీసుకెళ్లి కైమాలు వేసేసుకుని నూనె పైకి తేలి వరకు శుభ్రంగా రోస్ట్ గా వేపేసుకున్నాక నల్లిని కూడా అందులో వేసేసుకుని జస్ట్ 2 నిమిషాల నుంచి కొత్తిమీర పక్కన పెట్టేసుకోండి. కుక్కర్ గిన్నెలో మిగిలిన గ్రేవీ నీళ్ళని జాత పెట్టుకుని అదే కుక్కర్ గిన్నెలో కొంచెం నూనె వేసి పలావ్ సామాన్లు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపేసుకున్న బ్రౌన్ ఆనియన్స్, దంచి పెట్టుకున్న మసాలా, ఇంకా గరం మసాలా వేసుకుని కొత్తిమీర, పుదీనా వేసుకుని శుభ్రంగా వేపేసుకుని గ్రేవీ నీళ్ళతో కలిపి మొత్తానికి 4.5 గ్లాసులు నీళ్లు పోసుకుని సరిపడా ఉప్పేసుకుని కలిపేసుకుని మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న 3 గ్లాసుల బాస్మతి రైస్ వేసేసుకుని కలిపేసుకుని 20 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించేసుకున్నాక ఆకన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చల్లేసుకుని వేడి వేడి పాల మీద కీమా వడ్డించేసుకుని నల్లి పెట్టుకుని కొరుకుని తినడం. మీకు నచ్చి నమ్మిన మనిషిని నూరేళ్ల జీవితానికి నాయకుడిగా నియమించుకున్నట్టు ఉంటదండి.